హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. పిల్లల గోల ఇంట్లో తట్టుకోలేకున్నాము. వాళ్ళు అడిగే ఫుడ్ మామూలుగా ఉంటుందా? అది కావాలి, ఇది కావాలి అండ్ వాళ్ళ అల్లరి కూడా తట్టుకోవాలి అంటే మనకు కూడా ఎనర్జీ కావాలి, పిల్లలకి కూడా కావాలి. అందుకే వాళ్ళకి ఈ ఎనర్జీ బైట్స్ అయితే చేసి పెట్టండి. ఫుల్ హెల్తీగా ఉంటారు. అలాగే ఎనర్జెటిక్‌గా డే అంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు. సో, అది ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి అయితే పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత దోస గింజలు హాఫ్ కప్పు, సన్‌ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్పు, అలాగే గుమ్మడి గింజలు కూడా హాఫ్ కప్పు. ఈ రేషియో మాత్రం ఇలానే ఫాలో అవ్వండి. అప్పుడే ఎటువంటి టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో, వీటినైతే లైట్‌గా అంటే మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఫస్ట్. కాస్త హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అప్పుడు గింజ అనేది లోతు వరకు ఏగి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా, డ్రై అవ్వకోకుండా మనకి మంచిగా టేస్ట్ వస్తుందనమాట. అలాగే అవి కాస్త వేగిన తర్వాత హాఫ్ కప్పు తెల్ల నువ్వులు. ఫ్లేమ్ మాత్రం లోనే ఉండాలి. లేదంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి తెలుసు కదా! సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత తెల్ల నువ్వులు చిటపటలాడేంత వరకు అయితే వేయించుకోవాలి. చిటపటలాడిన తర్వాత మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ వేగినట్లు. సో, వీటినన్నీ తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 కప్పుల వరకు మంచి పల్లీలు, మంచి క్వాలిటీగా ఉన్న పల్లీలనైతే తీసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లో ఫ్లేమ్ అంటే చాలా టైం తీసుకుంటది. మీడియం ఫ్లేమ్ అయితే పల్లీలకు సరిపోతది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి బాగా దోరగా అంటే ఎంత బాగా అంటే జస్ట్ మనము పల్లి పట్టుకుంటే పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలి. అప్పటికే మనకి బాగా లోతుగా వేగి పొట్టు ఊడుతుంది. అలాగే మంచి క్రిస్పీనెస్ ఉంటది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. సో, ఇలా అంటే పొట్టు ఊడిపోవాలి ఆ విధంగా. సో, వీటిని కూడా తీసి ప్లేట్‌లో పక్కన పెట్టి చల్లారనిద్దాము. మరొకసారి కడాయి పెట్టుకొనేసి బెల్లము పాకం పట్టుకోవాలి. మనం యాక్చువల్‌గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్, నువ్వులు, పల్లీలు అన్నీ కలిపి మనము 4 కప్స్ తీసుకున్నాం. సో, ఈ 4 కప్స్‌కి గాను నేనైతే ఇక్కడ 3½ కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా తగ్గించినా కూడా బానే ఉంటాది. బట్ పిల్లలకు ఆ స్వీట్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకోసం అనేసి నేను 3½ కప్పు వరకు బెల్లం యూజ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ వేశాను. సో, జస్ట్ ఇది బెల్లం కరిగేంత వరకు అయితే మనం కాంచుకోవాలి. సో, బెల్లం అంతా కరగబెట్టుకున్న తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొనేసి ఇందులో ఏమన్నా డస్ట్ నలకలు ఏవన్నా ఉంటే వాటిని ఫిల్టర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్. లేదు బెల్లం బాగా ఉంది, క్లీన్‌గా ఉంది, పర్ఫెక్ట్‌గా ఉంది అంటే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా అయితే మనము పాకం పట్టుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే కడాయిలోకి ఆ పాకం అంతా పోసేసి మళ్ళా హై ఫ్లేమ్‌లో అయితే ఉడకనిద్దాం. సో, అది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది. మనము ఇంకొక సైడు ఒక పెద్దపాటి ప్లేట్ తీసుకొనేసి ఒక స్పూను నెయ్యి వేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసి ఈ ప్లేట్‌నైతే రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. మరొకటి మనము ఒక ప్లేట్ కానీ, గిన్నె కానీ అంటే కొద్దిగా లోతుగా ఉన్నది తీసుకొనేసి అందులోకి ఒక హాఫ్ క్వాంటిటీ వరకు అయితే వాటర్ ఫిల్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనము పాకము చెక్ చేసుకోవడానికి. సో, అక్కడ ఉడుకుతూ ఉన్నది. పాకం వేసాను ఇందులోకి చూడండి. సో, ఇదైతే మనకి ఇలా అంటే ఒక్కసారిగా దగ్గరికి రావాలి. బట్ ఇది రాలేదు. పైగా స్టిక్ అవుతూ ఉంది. అంటే మనకు ఇంకా పాకం రావడానికి ఇంకా టైం పడుతుంది అని. సో, ఈ పాకం ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకం పడేయకండి. సో, ప్యాన్‌లోకి వేసి మరొకసారి కలబెట్టామంటే దాంట్లోకి కలిసిపోతుంది. మనకి పాకము ఆల్మోస్ట్ ఎప్పుడు అంటే ఇలా వేసేటప్పుడే కొద్దిగా మనకి ఉండలు ఉండలుగా పడినట్లు వస్తుందనమాట. అంత పలుచగా ఉండదు. కాస్త ముదురుగా ఉంటది. ఇప్పుడు చూడండి గెంటితో వేస్తూ ఉంటే గూడా మనకి ఫ్రీగా పడదనమాట. మనం కాస్త కొట్టినట్లు వేయాలి. సో, ఇప్పుడు చూడండి మనం తీస్తూ ఉంటే మనకు ప్లేట్‌కి అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది. అలాగే అది పట్టుకొని ప్లేట్‌కి కొడితే టక్ 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 మన సౌండ్ రావాలి. అప్పటికే మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. అంటే ముదురు పాకము అనమాట. సో, మీరు కావాలి అంటే ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు. ఇదే అండి పర్ఫెక్ట్ టెస్ట్. ఎవరికైనా కూడా పాకం టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక టిప్ అనమాట. సో, ఇలా ఫాలో అయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడరు, అలాగే మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలైతే మాత్రం పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఉండాలి ముందుగానే. నేనైతే క్లిప్ మిస్ అయింది. సో, వాటిని కూడా మీరు పొట్టు తీసేసి ఆ పల్లీలన్నీ వేసుకోండి. బట్ మీరు ఒక్కరే ఉంటే కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇంకొకరు ఎవరైనా హెల్ప్‌గా ఉంటే మీరు కలుపుతూ ఉండండి. వాళ్ళు వేస్తూ ఉంటారు. సో, అప్పుడు ఈజీగా
మనకి పాకం చల్లారకుండా ఈజీగా చేసుకోవడానికి వస్తుందన్నమాట. బట్ ఎక్కువ టైం గ్యాప్ ఇవ్వద్దండి, లేదంటే పాకం చల్లారిపోతుంది. సో చల్లారకుండానే త్వరగా అయితే కలిపేయాలి. అప్పుడే బాగా పాకం కలుస్తుంది. చల్లారిందంటే గట్టి పడుతుంది. సో గట్టి పడకుండా ఆ లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ స్టిక్కీగా ఆరిపోయింది అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు హీట్ అవుతుంది కదా, సో అప్పుడు మళ్ళీ బాగా ఫ్రీగా కలుపుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ప్యాన్కి అంటుకోకుండా మనకు సపరేట్ అవుతుండాలి. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా మీరు ఇక్కడ చూసినట్లయితేనా మాకు సపరేట్ అవుతా వస్తుంది, ప్యాన్కి స్టిక్ అవ్వట్లేదు. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇందాక ఒక ప్లేట్కి రాసి పెట్టుకున్నాం కదా నెయ్యిని, సో ఆ ప్లేట్లోకి అయితే ఇదంతా ఈ మిశ్రమాన్నంతా సో అందులోకి వేసి ప్లేట్కి అంతా ఫుల్గా కంప్లీట్గా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే పెద్ద ప్లేట్ తీసుకుంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే సరిపోతుందేమో అన్నట్లు నార్మల్ ప్లేట్ తీసుకున్నాను. బట్ నేను కట్ చేసి పీసెస్గా తీసుకున్నప్పటికైతే నాకు కాస్త మందం అనిపించింది. బట్ మీరైతే కాస్త పల్చగా పెద్ద ప్లేటే తీసుకోండి, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు, బాగా పల్చగా కూడా వస్తుంది. స్ప్రెడ్ చేయడానికి మీకు ప్రాబ్లంగా ఉంది అంటే మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రకు నెయ్యి అప్లై చేసేసి ఒకసారి బాగా చపాతీలాగా రుద్దారనుకోండి, అప్పుడు త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అప్పుడు ప్రాబ్లం ఉండదు. అండ్ మనం పీసెస్ మాత్రము ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. ఆరిపోతే మాత్రం కట్ చేయడానికి కుదరదు, చాలా గట్టి పడిపోతుంది. సో నేనైతే కాస్త మెత్తగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తే మనకు ఇందులో డ్రై ఫ్రూట్స్, స్వీట్, పల్లీలు అన్నీ ఉండడం వల్ల మంచి ఎనర్జీ ఫుడ్ అండి. సో పిల్లలు కూడా డే అంతా ఆడి అలసిపోతారు కదా, ఈవినింగ్ వాళ్ళకి ఒక్క బయట ఇవ్వండి చాలు, ఫుల్ ఎనర్జీ. పిల్లలకనే కాదు, మనం కూడా పెద్దవాళ్ళు కూడా డైలీ ఒక బయట తింటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఇది మంచి బెనిఫిట్ ఫుడ్ అని చెప్పచ్చు. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కూడా తెలపండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారా ఇక్కడ, సో నేను కట్ చేసేసరికి కాస్త లావుగా అనిపిస్తూ ఉంది కదా, సో మీరు అలా కాకుండా కాస్త పెద్ద ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, సో పలుచగా వస్తుంది అండ్ మీరు పిల్లలు కొరకడానికి కూడా ఈజీగా ఉంటుంది.